నమస్తే, నేను మీ వెంకటస్వామి ఆచార్య. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. ఈరోజు మన స్టూడియోకి తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమకారులు, బహుజనవాది, సామాజికవేత్త శ్రీ సర్దార్ పుట్టా పురుషోత్తం గారు మన స్టూడియోకి వచ్చారు. ఆయన ఈ రెండు ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాలు చూశారు. దాంతోపాటు మున్నూరు కాపు సంఘానికి సేవ 40 సంవత్సరాల నుంచి అందిస్తున్నారు. ఆయన గురించి గడిచిన 40 సంవత్సరాల ప్రయాణం గురించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. బాగున్నారా సార్? మీరు తెలంగాణ ఉద్యమంలో ఎనలేని సేవలు చేశారు, పాల్గొన్నారు. మీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి కూడా ఎప్పటి నుంచో మీరు సేవలు అందిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మున్నూరు కాపుల కోసం ప్రత్యేకంగా ఒక సంస్థ పెట్టారని మాకు తెలిసింది. దాని గురించి మీరేమన్నా కొంచెం వివరించండి. ఆచార్య గారు, అసలు నిజంగా చెప్పాలంటే నేను గత 40 సంవత్సరాల నుంచి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నా. అంతకుముందు కూడా తెలంగాణ తొలి దశ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత వామపక్ష భావాలతోనే చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత వామపక్ష భావాలతోనే ఉన్న రోజులలోనే ఈ సమాజంలో కులం అనేది ఖచ్చితంగా ఉంది. కులం మీద ఆధారపడే కమ్యూనిస్టులలో కూడా కుల భావజాలం ఉంది, కుల అనుగుబాట్లు ఉన్నాయని ఆ రోజు తెలుసుకొని నేను ఓంకార్ ఏదైతే ఎమ్మెల్యే గారు ఉండి కమ్యూనిస్ట్ పార్టీ ఉండో ఆయనతో నేను బయటకు వచ్చి ఆ తర్వాత వివిధ పార్టీలతోనే అనుబంధం ఏర్పరచుకొని ఇటు కుల సంఘాన్ని కూడా బలోపేతం చేయాలనే ఆలోచనలో గత 40 సంవత్సరాల నుంచి కుల సంఘంలో పనిచేస్తున్నా. కానీ నాకు ఆ కుల సంఘంలో పనిచేసినప్పుడు అంత సాటిస్ఫాక్షన్ కాలే. అంటే నిజంగా చెప్పాలంటే మనం జ్ఞానము, శీలము, ఏకత అనే విధంగా ఏదైతే కొన్ని సంవత్సరాలు పనిచేస్తుంటాయో అదే విధంగా కుల సంఘాలు కూడా ఎట్లా పనిచేస్తాయంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని చెప్పడం తప్ప ఎక్కడ కూడా వాళ్ళకు సరి అయిన ఫస్ట్ ఏంటంటే ఏ కార్యక్రమం జరగాల ఆర్థిక స్తోమత ఉంటే కార్యక్రమాలు జరుగుతాయి. ఆర్థిక స్తోమత లేకుంటే అన్ని కార్యక్రమాలు ఉట్టి సొల్లు మాటలు, సొల్లు కబుర్ల కిందనే వస్తాయి. అయితే నేను చాలా రోజులు అట్లా పనిచేయడంతో ఒక ఆలోచన విధానం వచ్చింది. అటు మనం అసలు కుల సంఘాలని ఏ దేశం తీసుకుపోతున్నాం, ఎక్కడ తీసుకుపోతున్నాం అనే ఆలోచనతో ఈ మధ్యన ఒక సంవత్సరం నుంచి ఒక ఆలోచన చేసి కొంతమంది మేధావులతో, కొంతమంది పెద్దోళ్ళతో అందరితో చర్చలు జరిపిన తర్వాత ఏమొచ్చిందంటే అసలు మున్నూరు కాపు అనేది వ్యవసాయ వృత్తితో ఆధారపడ్డ కులం. నిజంగా చెప్పాలంటే సబ్బండ వర్గాలు ఏదైతే వస్తు మార్పిడి ఉన్న రోజు, అంటే వస్తు మార్పిడి అంటే ఒడ్లతోనే అన్ని జరిగేటి వస్తు మార్పిడి, ఏదైనా వస్తువు ఇచ్చి వస్తువు తీసుకునే రోజులల్లా సబ్బండ జాతి కమ్మరి, కుమ్మరి, ఒడ్ల, చాకలి, మంగలి అన్ని జాతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాయి. వ్యవసాయదారుడు పంట పండితే అందరికీ సబ్బండ జాతి దాంతో సంబంధాలు ఉంటాయి. ఒడ్ల పని చేసినా, కమ్మరి పని చేసినా, కుమ్మరి పని చేసినా, లేకుంటే మంగళ పని చేసినా, చాగల పని అంటే సబ్బండ వృత్తిదారులందరూ దాంతో లింకేజ్ ఉంటుంది. వ్యవసాయంతో లింకేజ్ ఉంటాయి. ఉన్నప్పుడు వ్యవసాయంతో లింకేజ్ ఉండడంతో పెద్దన్న పాత్ర పోషించిన మున్నూరు కాపులు ఈరోజు పరిస్థితుల ప్రభావంతో ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని ఎండనక వాననక మరి పాము పుట్ర ఇవన్నిటిని ఏదైతే చూసుకొని కాలం వెళ్ళదీసి పంటలు పండిస్తే గిట్టుబాటు ధరలు లేక మధ్యదారుల చేతిలో మోసపోతూ ఉన్న కమతాలను కూడా అమ్ముకొని పట్టం పాట పట్టే పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఒక ఆదర్శంగా జీవించే రైతన్న ఈ రోజు పట్టం పాట పట్టే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏంటి అని చర్చలు జరిపినప్పుడు పండించేవాడు మనోడే, వినియోగదారుడు మనోడే, మధ్య దళారి మాత్రం దాని లాభాన్ని తీసుకుంటున్నాడు. అందుకని వేలాది మున్నూరు కాపులు ఈ రోజు ఫస్ట్ ఒక కులాన్ని తీసుకున్నప్పుడు పంట పండిస్తున్న కాపుకు న్యాయం జరగాలి. మరి కొనేవాడిని ఈరోజు పంట పండించిన రైతే ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అయితే మళ్ళీ కొనుక్కునే పరిస్థితికి వస్తున్నాడు. అంటే ఉన్నదంతా అమ్ముకొని ధర తక్కువగా అమ్ముకొని మళ్ళీ ధర ఎక్కువ కొంటున్నాడు. అందుకని ఈ మధ్యన మేము ఆలోచన చేసింది ఏంటంటే మున్నూరు కాపు మహిళ పరస్పర సహాయ వినియోగదారుల సొసైటీ లిమిటెడ్ అని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో ఒక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మహిళల ద్వారా. అంటే మహిళల్ని ఆర్గనైజ్ చేయడం ఏంటంటే అసలు నిజంగా చెప్పాలంటే ఇల్లు ఒక సంక్షేమంగా సౌఖ్యంగా ఉండాలంటే స్త్రీలు ఈ రోజు పొదుపు సంఘాలు కానీ పొదుపు ఉద్యమం ఈ రోజు డ్వాక్రా గ్రూప్స్ అని గ్రామాలలో ఉంటాయి, బలంగా
అప్పు తీసుకున్న కట్టే పరిస్థితులు ఉన్నాయి. అందుకని దానిని ఆదర్శంగా తీసుకొని మహిళలతోనే ఒక మహిళా సొసైటీని ఏర్పాటు చేయడం, మహిళా శక్తిని కూడా మహిళా దీని శక్తిని ద్వారా. కూడా కట్టినట్టు అవుతుంది దాని అర్థం. అవును, అవును. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఈ సొసైటీ ఏం చేస్తుందంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న మున్నూరు కాపు కావచ్చు, వాళ్ళందరినీ అక్కడ పంటలు పండిస్తే వాళ్ళ ఉత్పత్తిని గిట్టుబాటు ధర ఇచ్చి ఓకే. అదే ఉత్పత్తిని మళ్ళీ వినియోగదారునికి నేరుగా డైరెక్ట్ గా, అంటే డైరెక్ట్ మార్కెటింగ్, అంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం, అంటే అక్కడ రైతు లాభపడుతున్నాడు, ఇక్కడ కల్తీ లేని వస్తువు వినియోగదారుడు తింటున్నాడు. వాస్తవం. ఇది చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ సంస్థని ఒక 1 year కష్టపడి 1 year ద్వారా అందరిని కూడగట్టి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల పరిధితోని దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. విస్తరించారా ఇప్పుడు 33 జిల్లాల నుంచి మీరు ఎంప్లాయీస్ ను కానీ లేకపోతే మీ సంస్థకు సంబంధించిన వర్గాలను ఎవరు తీసుకున్నారా? అంటే 33 జిల్లాల నుంచి ఇప్పుడు ఇది ప్రారంభ దశలో ఏంటంటే ఓకే. 33 జిల్లాల పరిధి పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 33 జిల్లాల నుంచి సభ్యత్వ నమోదు సేకరణ కార్యక్రమం ఫస్ట్ జరగాలి. అంటే సభ్యత్వం అంటే మాకు సభ్యుడు అయితే ఇందులో ఓకే. ఒకటి ఏంటంటే ఇది వ్యాపార సంస్థ కాదు, మేజర్ కుల సంస్థ కాదు. ఓకే. అంటే వ్యాపార సంస్థ ఎందుకు కాదు అంటున్నంటే ఓకే. ఒక వస్తువును కొని ఆ వస్తువుని పంచుకోవడం, అంటే వారిలో వాళ్ళే సభ్యుడై ఉండాలి, సభ్యునికే పంచుకుంటారు. అంటే మేము మీకు అందరూ తెలుసు, పురాతన కాలంలో వస్తు మార్పిడి ఉన్నప్పుడు కావచ్చు, ఏదైనా ఉన్నప్పుడు ఏమైందంటే ఒక వస్తువును కొని అందరు పాలు వేసుకునే వాళ్ళు. ఆ పాల సిస్టమే ఇది. ఇప్పుడు మేము ఒక వస్తువును కొనుక్కుంటాం, మా సభ్యులకే ఇచ్చుకుంటాం కాబట్టి ఆ విధంగా సభ్యత్వ సేకరణ జరగడానికి ప్రారంభమైంది. పైలట్ ప్రాజెక్ట్ అంటే మేము ఒక్కటిసారి దేశమంతా రిజిస్ట్రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అయినా, రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులున్నా పైలట్ ప్రాజెక్ట్ హైదరాబాద్ లో తీసుకున్నాం. హైదరాబాద్ లో ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. హైదరాబాద్ లో సక్సెస్ అయితే ఇతర జిల్లాలకు పోవాలనుకుంటున్నాం కాబట్టి ఇది ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే దీంట్లో సభ్యత్వం ఎట్లా, ఈ మూలధనం ఎట్లా అని కూడా మీరు అడుగుతారు. మూలధనం ఏదైతే ఉందో షేర్స్ ద్వారా, ఇప్పుడు మనం షేర్ వాల్యూ 1000 రూపాయలు పెట్టుకున్నామంటే 10 shares కొనడానికి అవకాశం ఉంటుంది. అంతకని మాక్సిమం షేర్స్ ఎక్కువ కొనడానికి ఉంటుంది. అంటే ఒక పరిమితమైన పరిమితమైన షేర్స్ కొనాలి, అంటే మొనోపాలి అవుతుంది. అంటే షేర్స్ మొత్తం సంఘాన్ని మొనోపాలి చేస్తారు. అందుకని సంఘం మొనోపాలి చేయకుండా ఇప్పుడు 1000 రూపాయలు షేర్ కొని 10 shares వరకు కొనొచ్చు. 10,000 వరకు ఒక సభ్యుడు కొనడానికి అవకాశం కల్పిస్తూ దీన్ని మూలధనాన్ని సేకరించి మూలధనం ద్వారా అటు రైతుకు ఇటు వినియోగదారునికి మధ్యవర్తి లేని, కల్తీ లేని సరుకులు అందించే లక్ష్యంతో ఏర్పడ్డది. ఈ మధ్యనే మొన్న ఏదైతే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్స్ నార్స్ తోని ఏఆర్ వెంకటరెడ్డి అని ఎలక్షన్ ఆఫీసర్ గా అపాయింట్ చేసి నామినేషన్స్, నిజంగా చెప్పాలంటే ఒక కుల సంఘము, ఒక సొసైటీ 5,000 నామినేషన్ పెట్టాలి. ఈరోజు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఊళ్ళో సర్పంచ్లకు కూడా 5,000 నామినేషన్ ఉంటుంది. మేము నామినేషన్ 5,000 పెట్టి నామినేషన్ పెట్టి స్క్రూటీ చేసి ఒక 21 మంది డైరెక్టర్లని ఎన్నిక చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, ఈ ఏదైతే ఈ సంఘం, ఈ సొసైటీ అంటే రైతు నుంచి నేరుగా వినియోగదారుడికి అనేది బాగుంది. దీంట్లో మున్నూరు కాపు అని చెప్పేసి మీరు మెన్షన్ చేశారు. అంటే ఈ వ్యవసాయం మీద మీరు ఇంతకుముందు చెప్పినట్టు వ్యవసాయం అనేది వేరే ఇతర కులాల పరస్పర సహకారంతో జరుగుతుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా అయితే వ్యవసాయ ఆధారిత ఇంకా వేరే కులాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీ సొసైటీలో సభ్యత్వం మెంబర్షిప్ కనుక తీసుకుంటే వేరే కులాల వాళ్ళని కూడా ఈ వ్యవసాయదారుల వాళ్ళకు సహాయం చేయాలనే ఒక ఆలోచన మీకేమైనా ఉందా? ఖచ్చితంగా అండి. నిజంగా ఇంతకుముందు చెప్పినట్టే నేను ముందు అదే చెప్పిన, సబ్బండ జాతికి పెద్దన్న పాత్ర పోయించిన మునురు కాపు కులము ఈ రోజు కూడా మేము ఏమనుకుంటున్నాం అంటే వ్యవసాయం నిజంగా చెప్పాలంటే కాపుదనం అంటుండే. కాపులు వ్యవసాయం చేస్తుండ్రు, ఇతర వృత్తుల వాళ్ళు చేసి ఈ రోజు ఇతర వృత్తులు అందరూ కూడా వ్యవసాయం చేస్తుండ్రు. వ్యవసాయం డెఫినేషన్ మారిపోయింది. రైతు అంటే అందరు కూడా రైతులే. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న అందరూ రైతు అయ్యిండు. అందుకని కాపు కులమే చేస్తలేదు. అందుకని మేము ఏమనుకున్నాం అంటే ఇది బ్రాండ్ నేమ్ తప్ప ఈ మున్నూరు కాపు మహిళ అనేది బ్రాండ్ నేమ్. అయితే జనరల్ గా ఆ నేమ్ తో ఉంటది. కానీ ఇందులో సబ్బండ జాతికి సభ్యత్వం ఇస్తాం. సబ్బండ జాతి సభ్యత్వం అంటే ఎట్లా,
వినియోగదారు అంటే మేము రేపు సర్వీస్ యాక్టివిటీ చేసినాం. ఒక సర్వీస్ ఏంటంటే ఒక ఒక ఉత్పత్తి చేసిన వస్తువుని అమ్మాలనుకున్నాం. ఒక ఉత్పత్తి వస్తువుని అమ్మాలనుకుంటే ఆయన మెంబర్ అయి ఉండాలి. ఆయన మెంబర్ అయి ఉంటే మా అంటే అందులోకి వెళ్ళి తీసుకొచ్చేస్తాడు. మీరు వినియోగించుకోవడానికి కూడా మెంబర్ అయి ఉండాలి. member అయి ఉండాలి. మేము వ్యాపార సంస్థ కాదన్న. వ్యాపార సంస్థ అయితే ఏంటంటే ఎవరికైనా నమ్మొచ్చు. అంటే దీని ద్వారా మీరు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఎవరైనా ఇప్పుడు మేము ఒక వస్తువు ఇప్పుడు మేము ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ పసుపుని కల్తీ లేని దంచిన పసుపుని ఇళ్ళలో ఇవ్వాలనుకున్నాం. ఇళ్ళలో ఇవ్వాలనుకున్నప్పుడు మా మెంబర్ ఒక XYZ ఒక మెంబర్ అల్వాళ్ళు ఉండాలని అనుకున్నాం. అల్వాలని పసుపు వాడుతుంది. వాడిన తర్వాత పసుపు బాగుంటది. పక్కింటి ఆమె చెప్తుంది, అరే మా 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 ప్రొడక్ట్ బాగుందండి, పసుపు మంచిగా ఉంది, ఆ పసుపు వేస్తే కూర రుచిగా వస్తుంది, దంచిన పసుపు ఎటువంటి కల్తీ లేని పసుపు అని ఆమంటది. అన్న తర్వాత ఆడ వేరే ఇతర కులం వాళ్ళకు పరిచయాలు ఉంటాయి. ఇది సమాజం. సమాజంలో అన్ని కులాలు కలిస్తేనే సమాజం. అయితే ఆమె నేను ఇన్న తర్వాత మాకు కూడా కావాలంటే పసుపు అంటది. ఆమె పసుపు కావాలన్నప్పుడు ఆమె ఆటోమేటిక్ గా 111 రూపాయలు కంటే మెంబర్ కావాలి. అంటే ఒక్కసారి లైఫ్ లాంగ్ గా ఆమె సొసైటీ మెంబర్ ఒక 111 రూపాయలు కట్టి మెంబర్ అయితే పసుపు ఇస్తాం. అంటే ఎంత మంది వినియోగదారులు ఉంటే అంతమంది మెంబర్లు అవుతుంటారు. మళ్ళీ ఇక్కడ కమర్షియల్ లేదు కాబట్టి నాకు తప్పకుండా కమర్షియల్ లేదు. ఇక్కడ ఏంటంటే వ్యాపార సంస్థ కాదు అని ఎందుకు చెప్పినామంటే సర్వీస్ ఓరియంటెడ్ ఉంటుంది. సర్వీస్ ఓరియంటెడ్ లో అన్ని ఖర్చులు ఇస్తాం. మీకు ఉదాహరణ ఏంటంటే ఇది మనం అంత చర్చ కాదు కానీ ఇప్పుడు మనకు ఎప్పుడైనా ఒక మనం ఊళ్ళల్లో ఒక మేక కొనుక్కొచ్చి పోగులు వేసుకుంటే మేక రేట్ వేస్తాం, ట్రాన్స్పోర్ట్ రేట్ వేస్తాం, కోసిన రేట్ వేస్తాం, అన్నేసి కలుపుతాం. అందుకని ఇది ఓన్లీ సర్వీస్ చార్జెస్ కలిపి వినియోగానికి అందిస్తాం. క్వాలిటీ ప్రొడక్ట్ ఖచ్చితంగా క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలి. ఈ ప్రజలని కల్తీ లేని కల్తీ వస్తువులు తిని ఆరోగ్యాలు కాపాడుకొని క్యాన్సర్ ఇటువంటి బీమారులు వస్తున్నాయో ఏదో కొద్ది మందికైనా ఈ మున్నూరు కాపు మహిళా మ్యాక్స్ సొసైటీ ఏదో కొద్ది మందికైనా మా సభ్యులకైనా ఆరోగ్యవంతంగా ఒక 4 కాలం పాటు జీవించాలనే ఉద్దేశంతో ఏర్పడే సంస్థ ఇది. ఫైన్ అండి. ఇట్లాంటి కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మున్నూరు కాపు వర్గం ఏదైతే బీసీలలో ఉందో అంటే కొంచెం ఉన్నతమైన వర్గం, దాంతో పాటు కొంచెం నాలెడ్జ్ లో కూడా అడ్వాన్స్ ఉంటారు. ఎక్కువ జనాభా కలిగిన ఇదొక వర్గం. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో కులగణన అనే ఒక కార్యక్రమం జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు? బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ సాధించడం ఇది సాధ్యమవుతుందంటారా? ఈ కులగణంతో ఈ గవర్నమెంట్ బీసీలకు అన్ని రంగాలలో, రాజకీయ రంగంలో కానీ లేకపోతే లోకల్ బాడీలో కానీ రేపొద్దున అసెంబ్లీలో కానీ వీళ్ళని ప్రోత్సహిస్తుందని అనుకుంటున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్? కానీ ఒక్కటి మాత్రం నిజమండి. నిజంగా చెప్పాలంటే సమాజంలో ఏదైనా ఒక మానవ శరీరం ఉంది అంటే అన్ని అంగాలు పనిచేస్తే ఒక శరీరంగా ఒక ఆరోగ్యమైన మనిషిగా భావిస్తాం. ఏ అంగం లోపమున్నా, ఏ అంగము చిన్న లోపమున్నా, కన్నుకు లోపమున్నా, కాలుకు లోపమున్నా, చేయికి లోపమున్నా వికలాంగుని కింద మనం పడతాం. ఈ వ్యవస్థలో అన్ని కులాల వాళ్ళు సంపన్న జాతి ఆరోగ్యంగా ఉన్న రోజు, సంపన్న జాతి ఉన్న రోజే ఇది ఆరోగ్యమైన సమాజము అని చెప్పడానికి అవకాశం. అయితే ఇక్కడ కొంతమంది ఏం ఆలోచన చేస్తున్నారు, నేను బాగుండాలి, నేను బాగుంటే సరిపోయా అనే ఆలోచనతో ఇతర ఏదైతే 80% ఉన్న బీసీలని వెనుకకు నెట్టివేయబడి వెనకబడ్డ జాతిగా వాళ్ళకి పేరు పెట్టి, వెనకబడ్డ కులాలుగా పేరు పెట్టి చేయడం జరుగుతుంది. అది నిజంగా చెప్పాలంటే అది మారాలనేది ఖచ్చితంగా మున్నూరు కాపులుగా తెలంగాణ ప్రాంతంలో, ఇది పర్టికులర్ గా తెలంగాణ ప్రాంతంలో ఉన్న మున్నూరు కాపులని మాకు తెలంగాణ ప్రాంతం దాటితే ఓసీలుగానే పరిగణించే పరిస్థితి ఉంటది. వాళ్ళు కాపులుగా ఉంటారు. మున్నూరు కాపులు మా గెజిట్ లో కూడా తెలంగాణ ఓన్లీ అని ఉంటది. అందుకని మేము ఖచ్చితంగా బహుజనవాదంతో, బహుజనులతో కలిసి ఈ ఉద్యమాలు నిర్మించడానికి కానీ, ఈ బీసీ సాధనలో కానీ ముందు వరుసలో ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు కళ్ళబుల్లి కబుర్లతోని, కపట మాటలతోని, ఏదైతే కులగణన పేరుతోనే వచ్చి కడుపులో ఉన్న
నీకు నిజంగా చెప్పాలంటే అసలు కులగణన ఎక్కడ పోయిందో, అసలు మనలో ఉన్న మన హిస్టరీని తీసుకోవడానికి పరిస్థితి చేసిర్రు. అందులో అంటే ఇప్పుడు ఇది జనగణన లాగా చూస్తారా, కులగణన లాగా చూస్తారా? అసలు కులగణన కాదు, జనగణన కాదు, రెండు కాకుండా అయిపోయింది. నువ్వు వద్దకు నీ స్కానింగ్ చేస్తున్నారు, నీ దగ్గర ఏమున్నది ఏం లేదు. ఈ రోజు నిజంగా కారు ఉందా అని అడిగిండు, దానికి ఇన్సూరెన్స్ ఉందా, దానికి ఏదైతే నువ్వు ఎంత ఈఎంఐ ఉందని అడుగుతలేడు. నేను సమాజం గురించి నాకు తిరగాలి కాబట్టి పిల్లలు నలుగురు ఉన్నారు, ఇక్కడ పోవాలని కారు కొనుక్కుంటే నలుగురు పోదామని అప్పు సప్పు కాలు మొక్క అది మొక్క ఇది మొక్క చేస్తారు. అది 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 అడుగుతున్నాడు. ఇల్లు కట్టి ఇల్లు ఉందా అంటున్నాడు, ఇద్దరికి అని పొక్కలు ఉన్నాయని అడుగుతలేడు. ఇవన్నీ అసలు అందులో అడిగే స్కానింగ్ చేసేటివి ఏదైతే ఉందో, ఇది ఒకసారి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో, ఇన్కమ్ ట్యాక్స్ ఒకసారి కడుతున్నావా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావా, కట్టడానికి మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు అందరూ ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళు కాదండి. ఏంటంటే దాన్ని ఏమంటారు, దాన్ని పెంచుకుంటే సివిల్ పెంచుకుంటే లోన్ వస్తుందని దీన్ని ట్యాక్సులు కట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 60 గజాల ఇల్లు రావాలన్నా లోన్ వెళ్తున్నాడు. కొనుక్కోవాలన్నా లేకుంటే దాన్ని కొనుక్కోవాలన్నా కొనుక్కోవాలంటే అయితే సివిల్ కోర్టు పెరగడానికి చేస్తున్నారు, మరి ట్యాక్స్ కడుతున్నాను. ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు అంటే అసలు నువ్వు అన్నది ఏంది, ఏదైతే బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా నువ్వు చెప్పవలసింది ఏంటంటే ఓన్లీ ఏ కులాన్ని కులగణన అంటే కులగణన చేయాలి. నువ్వు జనగణన చేయాలనుకుంటే జనగణన టైప్ ఉండాలి. జనగణన లేదు, కులగణన లేదు, నీ స్కానింగ్ ప్రోగ్రామ్ చేసి నీకు బర్రె ఉందా గొర్రె ఉందా ఎంత ఏముందని అన్ని పెట్టే వరకు ఏమవుతుందంటే ప్రజలు ఇరిటేట్ అయిపోయి అసలు సమస్యలు పక్కదోడు పట్టించి ఇంటికాడికి సెలగొట్టే పరిస్థితి ఉంది. అంటే నీకు అసలు కులం పేరు చెప్పే లేకుంటుంది. అందుకని విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ప్రజలకు కులగణనలో ఖచ్చితంగా పాల్గొనాలి, ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దాంట్లో అవసరమైన ఇన్ఫర్మేషన్ అవసరమైన మేరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కులాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఏ కులం అయితే ఆ కులం ఖచ్చితంగా చెప్పి ఆ కాలంని ఫిలప్ చేయాలని ఈ సందర్భంలో విధాత న్యూస్ ఛానల్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే దీంట్లో ఒక అంశం అండి, అంటే ఈ ఆర్థిక సంబంధించిన విషయాలు అడగకూడదని చెప్పేసి కొన్ని కుల సంఘాలు కావచ్చు, లేకపోతే మీలాంటి సామాజికవేత్తలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ప్రతి ఒక్కరు దీన్ని అపోజ్ చేస్తున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ అనేది ఏంటంటే నీ ఆర్థిక పరిస్థితిని బట్టి నీ కులాన్ని ఎంతలో మీరు అవకాశం ఉంది, ఎంత ఆర్థిక పరిస్థితిని బట్టి మీ కులాన్ని అంచనా వేయగలుగుతాం కదా, అందుకోసం మేము అన్ని వివరాలు తీసుకుంటున్నాం అనేది అంటున్నారు. అది ఎంతవరకు ఆర్థిక పరిస్థితిని బట్టి కులాన్ని అంచనా వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది నిజంగా చెప్పాలంటే బీసీ కమిషన్ ఏదైతే ఆ రోజు ఈ రోజు కుల వ్యవస్థని నిర్ణయించే రోజులలో కూడా ఆర్థిక పరిస్థితిని బట్టే ఇల్లు ఈ రోజు చెప్పేదాన్ని బట్టి ఏదంటారంటే ఈ కులం అంటే ఇది బీసీలలో ఉంటే బీసీ కులం అని, ఎస్సీలు ఉంటే ఎస్సీ ఎస్టీ అని తక్కువ. ఇది నిజంగా చెప్పాలంటే అది కాదు. ఎకనామికల్ స్ట్రాటజీతోనే ఈ కులాలని నిర్ణయించడం జరిగింది. అప్పట్లో ఈడున్న కులము కన్నడలో పోతే ఈడ చాకలుగా ప్రజకులకు ఉన్న కులము అక్కడ పోతే ఎస్సీలకు ఉంటారు, ఏది కన్నడకు పోతే. ఇదే రెడ్డిస్ ఇక్కడ ఉన్న వాళ్ళు బీసీలుగా అవుతారు, ఏది కర్ణాటక పోతే. అంటే కొన్ని స్టేట్లలో ఒక్కొక్క దర్జా ఉంది, అన్ని స్టేట్లలో ఒక తీరు. ఇదే అకోలే ప్రాంతంలో ఇదే మున్నూరు వార్ అంటారు, అక్కడ వాళ్ళు ఎస్టీ దర్జా ఇచ్చారు. అంటే ఇట్లుంటది. అందుకని ఎకనామికల్ స్ట్రాటజీ దీనికి ఉన్నదాన్ని తీసుకుంది కూడా ఎకనామికల్ స్ట్రాటజీ ప్రకారంగానే. అయితే ఈ రోజు అది అవసరం లేదు, ఈ రోజు ఇంకా వేరే ఎవరికైనా ఉంటుందండి. ఇప్పుడు రేషన్ కార్డులు అనుకోండి, ఈరోజు సమాజంలో డబ్బు లేదు అంటే ఒక డబ్బు పుట్టే పరిస్థితి లేదు. ఇంట్లో ఇంట్లో ఎలుకలు కొట్లాడుతున్నాం, బయట మాత్రం అంగి సరిగేసుకుని బయట తిరిగే పరిస్థితి వెనకటి ఉంటుండే. ఊపర్ షేరు అని అందరు పరిశానే అని, అందరు బీసీలకు అందరు పరిశానే ఉంటారు. కానీ బయట నేను పరిశాన్ ఉందంటే రూపాయి పుట్టదు, అప్ప పుట్టదు. కాబట్టి నేను ఉన్నాను చూపించాలి. ఏం లేకుండా మిసాలకు సంపంగ నూనె అంటారు, మనలో చాలా సంపంగ నూనె పెడతాం. ఆ సంపంగ నూనె పెట్టినామని అవతలని చెప్తే ఈ సంపంగ నూనె ఉందని మనకు రేపు దర్జాను మారిస్తే. అందుకని ఏమంటున్నామంటే ఈ రోజు సమాజంలో బతకాలంటే ఒక ఉన్నతంగా మంచిగా ఉన్నామని బతకాలి. అప్పు చేసినా కానీ ఇట్లా మంచి టీవీ పెట్టుకుంటాడు, ఒక పెట్టుకుంటాడు, కొంత ఏర్పాటు చేసుకుంటాడు, ఏదైనా చేసుకొని ఇల్లు శుభ్రంగా పెట్టుకునే దశకు వచ్చిందంటే ఎకనామికల్ స్టాండర్డ్ లేకున్నా
పక్క ఇంటి వాళ్ళని చూసి బతికే పరిస్థితి వచ్చింది. వాళ్ళు అది అన్నారు కాబట్టి ఇంట్లో పోరు ఎక్కువ ఉంటది, ఇంట్లో మెయింటెనెన్స్ క్లాస్ పెరిగింది, ఇంట్లో పోరు ఎక్కువ ఉంటది. ఆ పండుగ చీర కొన్నదంటే మన ఇంట్లో మన భార్య కూడా చీర కొనాలంటది. అంటే అందుకని ధనవంతుడని తీసుకోవడానికి లేదు. అందుకని ఎకనామిక్ స్టాండర్డ్ తోని చేసి ఏదో మళ్ళీ ఇప్పుడు కులాన్ని నువ్వు అది ఉంటుంది, అది వేరు. మళ్ళీ ఇప్పుడు కులాలని ఇక్కడక్కడ చేంజ్ చేయాలంటే దాన్ని క్లియర్ చెప్పి చెయ్యి. నువ్వు ఎకనామికల్ కులాన్ని ఇప్పుడు ఈ కులాన్ని ఉన్నతంగా ఎదిగింది కాబట్టి కులాన్ని ఇక్కడ మారుస్తున్నప్పుడు నువ్వు ఎకనామిక్ స్టాండర్డ్ తీసుకో. ఇది నేను చెప్తుంది ఏంది 42% రిజర్వేషన్ చెప్తూ నువ్వు మనకి ఇవన్నీ ఏంటి చేస్తూ తప్పు. ఇది అంటే మనకు మనిషికి చెప్పింది చేయాలి నువ్వు అట్లా. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే సార్ ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి మీరు మున్నూరు కాపుల కోసం ఎనలేని పోరాటం చేస్తున్నారు. ఇంతవరకు మీరు ఎంత సాధించామనుకుంటారు ఓవరాల్గా మిమ్మల్ని అడిగితే? నిజంగా చెప్పాలంటే దీని కులమానం ఏమి ఉండదు. ఎందుకంటే ఈ ఒక మార్పును తేవడానికి ప్రయత్నం చేస్తాం, ఒక చైతన్యం తేవడానికి ప్రయత్నం చేస్తాం, ఒక కులంలో రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తాం, ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తాం. అది కులమానం ఇంత అని ఉండదు. కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రజా సంఘాలు నేను అనేది ఎక్కడ కూడా నేను అనడానికి అవకాశం కూడా ఉండదు. ఇది కులము పుట్టినప్పటి నుంచి అవేర్నెస్ తోని వాళ్ళ సంఘాలు పెట్టుకొని ఆ సంఘాలని పెట్టుకున్న సంఘాలను కోఆర్డినేట్ చేసి ఉండొచ్చు. ఒక సంఘానికి ఒక సంఘం లింకేజ్ కలిపి సమావేశాలు అవన్నీ పెట్టొచ్చు. అవన్నీ పెట్టి కొంత దిశకు తీసుకొచ్చిన ఉండొచ్చు. కానీ ఈరోజు ఒక కుల సంఘాలు అంటే ఒక బలమైన ఇతర వర్గాలతో నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నేను ఒక మున్నూరు కాపుగానే కాకుండా ఈ సమాజం సబ్బండ జాతి ఉంటది. ఈ సబ్బండ జాతితో కలిసి ప్రయాణం చేసిన రోజే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాము. కాబట్టి ఒంటెద్దు పోగొడుతూనే సమాజం సాధించాం. కాబట్టి మనం ఖచ్చితంగా ఇతర కులాలతో ఉండాలనేది ఒకటి కొద్దిగా నా కాన్సెప్ట్. నేను వచ్చిన లెఫ్టిస్ట్ ఐడియాలజీతో వచ్చిన కాబట్టి నాకు కొంత కాన్సెప్ట్ ఉంటుంది. అయితే ఏది ఏమైనా నేను ఈరోజు ఇన్ని సంవత్సరాలు కులంతో పనిచేసినా నేను ఫస్ట్ చెప్పిన అన్సాటిస్ఫైడ్ అని. ఎందుకంటే అసలు మనం చెప్తుంది ఏంది, అటు రైతుకు లాభం చేస్తలేము, ఇటు ఎవరికి లాభం చేస్తలేము. వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర పోరాటాలు చేసినాం. ఎప్పుడు కూడా పోరాటాల ద్వారాతోనే ఐక్యం వస్తుంది. అటువంటి పోరాటాలు చేయలేదు. కుల సంఘాలు జనరల్ గా ఏదో నువ్వు బాగున్నావా నేను బాగున్నా అనే సంఘాలే ఉంటాయి, కానీ ఏదో ఒక నిర్మాణంగా ఉంటాయి. అందుకని ఇప్పుడు నేను నిర్మాణంగా ఇప్పుడు ముందు చెప్పినట్టు నా చివరి దేశం నిజంగా చెప్పాలంటే నేను ఈరోజు ఒక 60 సంవత్సరాలకు వచ్చి ఒక బ్యాక్ 40 సంవత్సరాల నుంచి ప్రజా కార్యక్రమాలను ఉన్నా కాబట్టి లాస్ట్ లో కొద్దిగా నాకు ఒక ఏముంది అంటే ఈ సమాజానికి మనం ఏదో కొద్దిగా చేయాలి. నేను కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా 10 సంవత్సరాలు ఉన్నా. ఆ తర్వాత ఒక పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక పంచాయతీ మెంబర్ గా మేజర్ గ్రామ పంచాయతీకి 5 సంవత్సరాలు ఉన్నా. ఆ తర్వాత ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నా. అంటే ఇటు మార్కెటింగ్ వ్యవస్థ తెలుసు, అటు కోఆపరేటివ్ వ్యవస్థ తెలుసు, ఇటు పంచాయతీరాజ్ వ్యవస్థ తెలుసు. ఈ మూడింటితో పాటు ప్రజా కార్యక్రమాల్లో ఉన్నా, ప్రజా ఉద్యమాలలో ఉన్నా. కాబట్టి ఇవన్నీ మేలనిపే ఈరోజు ఆ సంస్థ. ఓకే, థ్యాంక్ యూ సార్. మా స్టూడియోకి వచ్చి విధాత న్యూస్ కు మీరు అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు ఈ మున్నూరు కాపు మహిళా మ్యాక్స్ అనే ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో అది తప్పకుండా విజయం సాధించాలి. ఒక మున్నూరు కాపు వర్గానికే కాకుండా ప్రతి వినియోగదారునికి, ప్రతి వ్యవసాయదారునికి, వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రతి వ్యక్తికి అది ఆధారపడే ఒక ఆధారంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎదగాలని కోరుకుంటూ నమస్కారం, ధన్యవాదాలు. నమస్తే. నిజంగా చెప్పాలంటే ఈ జిఆర్ విధాత న్యూస్ ఛానల్ ఏదైతుందో నిజంగా నాకు మిత్రుడు, మంచి సత్సంబంధాలతోనే ఆయన రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అన్ని రకాలనే కాకుండా ప్రజా కార్యక్రమాలలో, బహుజన కార్యక్రమాలలో నాతో గత ఒక 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సోదరుని ఛానల్ కాబట్టి ఖచ్చితంగా నేను అడిగిన, నేను అసలు ఈ ఛానల్ ప్రారంభోత్సవం రోజు నా ఛానల్ గా, మా మిత్రుడి ఛానల్ గా భావించి ఛానల్ కావాలనుకున్నా. అయితే ఏది ఏమైనా ఈరోజు ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మీతో ఈ ఛానల్కి వచ్చి నేను సంతోషపడుతున్నా. ఖచ్చితంగా ఈ ఏదైతే జిఆర్ విధాత న్యూస్ ఛానల్ దినదిన ప్రవర్ధమానం చెంది ఆయనకున్న ఏదైతే గుజ్జా రమేష్ గారికి జిఆర్కున్న సత్సంబంధాలతోని మంచి ఇంటర్వ్యూలు తీసుకొని సంస్థ ముందుకు సాగాలని, ఈ సంస్థకు మా సహకారం సాయం ఎప్పటికి ఉంటుందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.